ఈ రీల్ మీ 30,000 సేవ్ చేస్తుందంటే నమ్ముతారా? మీరు బెంగుళూరులో 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే రెంటల్ అగ్రీమెంట్ సైన్ చేసే ముందు జస్ట్ ఈ పాయింట్స్ ని వాలిడేట్ చేసుకోండి. ఐఎమ్ షూర్ యూ డెఫినెట్లీ క్యాన్ సేవ్ యూ మనీ. ఎందుకంటే మనం డిస్కస్ చేసే పాయింట్లు మిడిల్ మెన్ కూడా చెప్పరు. డిపాజిట్ త్రూ 3 మంత్సే కదా అని మనం అదొక్కటే పట్టించుకుంటాం. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ హైక్ కూడా మనం అడగాలి. 5% 10% నెక్స్ట్ ఇయర్ కి ఎంత రేట్ పెంచుతారనేది మనకు క్లారిటీగా ఓనర్స్ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 27,000 రెంట్ ఉన్న 1 బీహెచ్కే కి 5% ఇంక్రీజ్ అయితే ఓకే గానీ 10% ఇంక్రీజ్ అయితేనే 2,700 రూపీస్ పెరిగిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఇయర్ కి మీ రెంట్ 29,700 అవుతుంది అనమాట. సో విచ్ ఇస్ మోర్ ఫర్ 1 బీహెచ్కే వాల్యూ. సో మేక్ షూర్ యూ క్రాస్ చెక్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ హైక్ ద ఓనర్ గోయింగ్ టు గివ్ యూ. నెక్స్ట్ బిగ్ థింగ్ వాటర్ మనం డిస్కస్ చేయాల్సింది. బెంగళూరులో 3 టైప్ ఆఫ్ వాటర్స్ మనకి అవైలబుల్ గా ఉంటది. కావేరీ ప్లస్ బోర్వెల్ ప్లస్ ట్యాంకర్ వాటర్. ఓకే, సో మీ ఫ్లాట్ కి ఓనర్ ఏ టైప్ ఆఫ్ వాటర్ సప్లై చేస్తున్నారో కనుక్కోండి. సో వెన్ ఇట్ కమ్స్ టు బోర్వెల్ దానికి చార్జెస్ అయితే ఉండవు నాకు తెలిసి, విచ్ ఇస్ ఇంక్లూడింగ్ ఇన్ యువర్ రెంట్. కావేరీ వాటర్ కి ప్లస్ ట్యాంకర్ వాటర్ కి మనం ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు కావేరీ వాటర్ కి బిల్డింగ్ లో మీటర్స్ ఉంటాయి అనమాట. ఎన్ని లీటర్స్ మనం యూస్ చేసి ఉంటే దానికి ప్రతి లీటర్ కి కొన్ని పైసలు అయితే 10 పైస్ అని 25 పైస్ అని ఏరియా బేస్డ్ ప్రతి లీటర్ కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఓనర్స్. అదే ట్యాంకర్ వాటర్ కి అయితే స్పెసిఫైడ్ అమౌంట్ ఉంటుంది. 1K ఆర్ 2K ఎవ్రీ మంత్ అపార్ట్ ఫ్రమ్ రెంట్ పే చేయాలి. నెక్స్ట్ బిగ్ థింగ్ పవర్ బ్యాకప్. బెంగళూరు మెట్రో సిటీ కాబట్టి అంతగా పవర్ కట్స్ ఉండకపోవచ్చు. బట్ స్టిల్ మీ ఫ్లాట్ కి గనక పవర్ బ్యాకప్ ఉంటే, మీ ఫ్లాట్ గనక లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో సీసీటీవీ మేనేజ్ గానీ లేకపోతే గేట్ కీపర్ గానీ, సో అవన్నిటిని ఒక మెయింటెనెన్స్ ఛార్జెస్ లాగా అపార్ట్ ఫ్రమ్ రెంట్ మీరు కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు చూస్ ఎ బిల్డింగ్ విచ్ హ్యాస్ అ లిఫ్ట్, మేక్ ష్యూర్ యూ చెక్ అవుట్ ది మెయింటెనెన్స్ ఛార్జ్. ఈ పాయింట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా క్రాస్ చెక్ చేయండి. మీరు జస్ట్ డిపాజిట్ ఓనర్ కి సెండ్ చేసే ముందు ఇన్ కేస్ మీ పేరెంట్స్ గానీ మీ ఫ్రెండ్స్ గానీ మోర్ దెన్ 1 వీక్ మీ ఫ్లాట్ లో స్టే చేయాలనుకుంటే వాటర్ కి ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ పే చేయాలా? పర్ పర్సన్ కి 500 నుంచి 1000 వరకు అడుగుతారు. సో మేక్ షూర్ యూ క్రాస్ చెక్ బిఫోర్ గోయింగ్ టు సెండ్ యువర్ 50,000 ఆర్ 1 lakh టు ది ఓనర్. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యి మీ పేరెంట్స్ గానీ ఫ్రెండ్స్ గానీ మోర్ దెన్ 1 or 2 వీక్స్ మీ ఫ్లాట్ లో ఉన్నట్లయితే కనుక ఓనర్ తో ముందే డిస్కస్ చేయండి. అలా కాన్ఫ్లిక్ట్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, లైక్ ఇట్ అండ్ కామెంట్, ఫాలో ద ఛానల్.